హాయ్ గైస్, వెల్కమ్ టు ఆరోగ్యమే ఆనందం. ఈరోజు టాపిక్ ఏంటంటే ఐడియల్ వెయిట్ గురించి. నేను ఐడియల్ వెయిట్కి వచ్చినప్పటి నుంచి నాకు వచ్చే ఇబ్బందుల గురించి అన్నమాట. యాక్చువల్గా నా ఐడియల్ వెయిట్ వచ్చి 76. ఇప్పుడు నేను 75లో ఉన్నాను. 75కి వచ్చి ఆల్మోస్ట్ 3 months కంప్లీట్ అవుతుంది. కాకపోతే ఇప్పుడు నాకు వచ్చే ఇబ్బంది ఏంటంటే ఇక్కడ ప్రతిరోజు కూడా నేను 1 hour వాకింగ్ చేస్తున్నాను, ఒక 6 kilometers అలాగా. మ్యాక్సిమం వీక్లో 6 days ఖచ్చితంగా చేస్తాను. ఒకరోజు ఎప్పుడన్నా కుదరకపోయినప్పుడు అలా బయటికి వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి కుదరదు. ఇప్పుడు ప్రాబ్లం ఏమవుతుందంటే ఏ మాత్రం నేను కొంచెం అటు ఇటుగా తిన్నా, లేదంటే ఏదైనా బ్రేక్ చేసి ఏదో ఫంక్షన్కి వెళ్ళినా, అయితే ఇంటి దగ్గరే ఒక 2 రోజులు వైట్ రైస్, మామూలు రైస్లో, మామూలు ఫుడ్లో ఏదో తిన్నా సరే వెంటనే నాది ఐడియల్ వెయిట్ని దాటి వెళ్ళిపోతుంది అనమాట. అంటే 75 నుంచి 77, 78 అలా వెళ్ళిపోతుంది అనమాట. అంటే నా బిఎంఆర్ తగ్గిపోవటం వల్ల ఈ ఇబ్బంది. కాబట్టి ప్రతిరోజు కాన్షియస్గా ఉండాల్సి వస్తుంది. ఈ 3 months నుంచి కూడా అంతే. ఇప్పుడు ఎక్కడికైనా బయటకు వెళ్ళాను, ఒకరోజు పెళ్ళికి వెళ్ళాము, లేదంటే ఏదో ఫంక్షన్కి వెళ్ళాము, ఆ రోజు ఏదైనా ఫుల్గా తిన్నాం అనుకోండి, మన్నాడు మళ్ళీ జాగ్రత్తగా మళ్ళీ దాన్ని డౌన్ చేసి మళ్ళీ మళ్ళీ స్టార్ట్ చేయాల్సి వస్తుంది అన్నమాట. ఇప్పుడు నేను మీకు దీని ద్వారా ఏం చెప్పదలుచుకుంటున్నానంటే, మీకు ఇంతకుముందే 1-2 సార్లు చెప్పాను నేను. అదేంటంటే మనం వెయిట్ తగ్గటం ఒక ఎత్తు అయితే, దానికంట వెయిట్ని మెయింటైన్ చేయటం చాలా డిఫికల్ట్ అయిన సిచ్యువేషన్ అన్నమాట. దాన్ని మనం ఖచ్చితంగా ఫేస్ చేయాల్సిందే. ఎందుకంటే మన ఐడియల్ వెయిట్లో మనం సస్టైనబుల్గా మినిమం 1 or 2 years ఉండగలిగితే ఇంకా అక్కడ మనకి సెట్ అయిపోతాం అన్నదే నేను తెలుసుకున్నది. నాకు వచ్చే ఇంకొక ప్రధాన సమస్య ఏంటంటే, ఇప్పుడు ఇంట్లో మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మా రిలేటివ్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ ఈ మధ్యన కలుస్తున్నప్పుడల్లా వాళ్ళు ఏమంటారంటే, ఫుడ్ విషయంలోకి వచ్చేసరికి నువ్వు బాగానే ఉన్నావు కదా, తగ్గిపోయావు కదా, ఇంకేంటి, ఇంకిప్పుడు ఇబ్బంది ఏంటి, తినడానికి తిను, అసలు తినకపోతే ఇంకా నీరసపడిపోతావు, ఇంకా పాడైపోతావు, ఇలా రకరకాల మాటలు అంటూనే ఉంటారు. మేబీ వాళ్ళు మన మీద ఉన్న ప్రేమతోనే అనుకోండి. కానీ మనం సస్టైనబుల్గా మనం ప్రతిరోజు కూడా కాన్షియస్గా మన బాడీకి, మన బ్రెయిన్కి మనం అంతే స్ట్రిక్ట్గా నిలబడగలగాలి. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఈ ఇష్యూ చాలామంది చాలాసార్లు కూడా ఫేస్ చేసిందే. అదేంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 22 kgs తగ్గాను. అక్కడ 96 నుంచి ఆల్మోస్ట్ ఆల్ వచ్చాను. ఇప్పుడు 75, 74 అలా ఉన్నాను. ఇది రావడానికి మనకి 8 నెలలు 9 నెలలు పట్టింది అలా, ఓకే అనుకుందాం. ఇప్పుడు ఇది ఎలా ఉందంటే, ఒక ఓల్వో బస్కి ఎక్సలేటర్ రేజ్ చేసి పట్టుకుని బ్రేక్ కూడా 2 పట్టుకుంటే ఎలా ఉందో అలా ఉంది నా బాడీ పొజిషను. ఇప్పుడు నేను బ్రేక్ మీద కాలు తీస్తే డైరెక్ట్గా వెళ్ళి అది 95 అయితే 100 దాటేసి ఉంటుందన్నమాట. ఇంకా అంటే అంత స్పీడ్గా పుట్టన్ అయిపోతాను వెయిట్. అది క్లియర్గా అందరికీ తెలుసున్నది ఇది. కాబట్టి ఇంకా ఎక్కువ కాన్షియస్గా, ఇంకా ఎక్కువ జాగ్రత్తగా ఉండవలసిన పొజిషన్లో ఉన్నాను. మేబీ ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే, మనం అందరూ అనుకుంటాం యాక్చువల్గా బాడీ వెయిట్ తగ్గటమే మనకు మెయిన్. వెయిట్ తగ్గిపోతే సరిపోతుంది, ఇంకా మనం ఎలాగైనా హ్యాపీగా ఉండిపోవచ్చు అని. యాక్చువల్గా నేను స్టార్ట్ చేసినప్పుడు కూడా నాకు ఇంత ప్రెషర్స్ ఉంటాయని కూడా నేను అనుకోలేదు. చాలా సింపుల్గా, సరే మనం ఒక 20 kgs వెయిట్ ఉన్నాం, 22 kgs 8 kgs ఓవర్ వెయిట్ ఉన్నాం, అది తగ్గిపోతే సరిపోతుంది, తర్వాత ఫ్రీ ఇంకా మనం అనుకున్నాను. కానీ కాదు, తర్వాత ఏం ఫ్రీ కాదు, తర్వాత కూడా మనం కాన్షియస్గా ఉండాల్సిందే. ఎందుకంటే ఇది కొన్ని ఇయర్స్గా, కొన్ని సంవత్సరాలుగా మనం పెంచుకుంటూ వచ్చిన ఈ పొట్టకు కానీ, కొలెస్ట్రాల్ కానీ, అధిక బరువులన్నీ. కాబట్టి వీటికి అంతే టైం తీసుకుంటాయి. ఒక 2-3 ఏళ్ళైనా మినిమం మనం సస్టైన్గా మన ఐడియల్ వెయిట్లో ఉండగలిగితే అప్పుడు మనం హ్యాపీగా ఉండగలుగుతాం. అన్నిటి నుంచి ఇబ్బందులేని
బయటకు వచ్చేసి హ్యాపీగా ఉండగలుగుతాం అన్నమాట. హోప్ ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.